హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అనమాట. సో ఇది మా చెల్లె చేసిన రెసిపీ అనమాట. చాలా బాగా చేస్తుంది తను కూడా వంటలు. మా చెల్లె చేసిన చికెన్ ఫ్రై అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట. చాలా వెరైటీస్ చేస్తూ ఉంటుంది. సో మనం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు తనే చేసింది చికెన్ ఫ్రై. సో స్టార్ట్ చేద్దామా మరి. ముందుగా అయితే 1 kg చికెన్ తీసుకున్నాము. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసేయాలన్నమాట. ఈ చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి, పిల్లలకు గుచ్చుకుంటుందని చెప్పేసి అవంతా తీసేస్తుంది మా చెల్లె. సో నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఉప్పు వేసి వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదనమాట. సో ఇలా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఇందులోకి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడరు, ధనియా పౌడరు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 గుడ్లు కూడా వేసుకోవాలన్నమాట. మనకి క్రిస్పీగా వస్తుంది. 1/2 kg ఉంటే ఒకటే గుడ్డు పడుతుంది. ఇది 1 kg కాబట్టి 2 eggs వేసిందనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోవాలి. అన్నీ వేసేసిన, వేసేసిన, ఎక్కువ వేయలేవు, తక్కువ వేసిన. అన్నీ వేసేసిన. రెస్ట్ ఫర్ 30 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ మసాలాలన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా లెమన్ జ్యూస్ వేసేసుకుని ఒక 1/2 hour అన్న 1 hour అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 1 hour తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇందులోకి ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు పిల్లల కోసం అని చెప్పేసి. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, మంచి కలర్ వస్తుంది. అప్పటికైనా కూడా మంచి కలరే వచ్చింది. సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మంచిగా కుక్ అవుతుంది అనమాట లోపల. సో ఇలా చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కూడా. సో ఇలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది చికెన్ ఫ్రై. మమ్మీ చికెన్ ఫ్రై అయిందా? అవుతుంది బేటా, క్రిస్పీగా ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి పప్పు కూడా వేసాను కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇలా పప్పు చేశాను కదా. ఈ పప్పుకి కాంబినేషన్ మనకి చికెన్ ఫ్రై అన్నమాట. ఇంకా మటన్ కూడా ఉంది. ఇది మటన్ గ్రేవీ, వైట్ రైస్, కాజు పేస్ట్ చేసి. సో ఇదండి మా లంచ్ స్పెషల్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.
ఇదండి ఈరోజు రెసిపీ. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.